సన్న బియ్యంతో ఎట్లాంటి ఉపయోగం అనుకుంటారు? సన్న బియ్యంతో ఇన్ని రోజులు దొడ్డు బియ్యంతో కొంత తినలేక బాధపడే వాళ్ళం అండి. ఇక పొద్దున్న దాకా పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, తినాలంటే కొంచెం ఇబ్బంది పడేది, కొంచెం కడుపు నొప్పి రావడం, అరగకపోవడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేది. హెల్త్ పరంగానే అయితే అవే బాగుంటాయి అని అన్నారు, కానీ కొంతమందికి అరగకపోయేది కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కనుక గవర్నమెంట్కు మేము ఎంతో నిజంగా మహిళలను చాలా సంతోషపడుతున్నాం. అంటే ఇదివరకు ఆ దొడ్డు బియ్యాన్ని ఏం చేసేవాళ్ళు మరి? తినేవాళ్ళ మీరు వండుకొని ఎట్లా? తినేవాళ్ళు అండి. కొంతమంది ఇక పడని వాళ్ళు ఏం చేసేదంటే బయట ఎవరికన్నా ఇవ్వడం కానీ పిండి పట్టించుకోవడం కానీ అట్లా చేసుకునేదండి. ఇప్పుడు బియ్యం సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఎట్లా ఉపయోగం ఉంటుంది అనుకుంటారు? పేదవాళ్ళు ఎంతో సంతోషపడతాండ్రు. దొడ్డు బియ్యం వండుకున్నా కానీ ఏం కూర వేసుకున్నా కానీ చప్పగా ఉండి తినకపోయేది. పక్క వాళ్ళు అమ్ముకోవడము ఇట్లా చేసి సరపిండికో దేనికో దానికో చేసుకునేది. కానీ ఇప్పుడు ఈ పేదవాళ్ళకి ఎంతో సంతోషకరమైన పని చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు తీసుకున్నారా మీరు బియ్యం? ఇదివరకు ఇప్పుడు తీసుకున్న సన్న బియ్యం ఎట్లా ఉన్నాయి అసలు? ఆ బియ్యానికి ఈ బియ్యానికి తేడా ఉంది? చాలా తేడా ఉన్నది అసలు. దొడ్డు బియ్యమే సన్న బియ్యంగా చేసి అమ్ముకుంటా, కానీ ఈ బియ్యం వాసన కూడా చూసుకుంటాం కదా మేము. అవి పట్టించినట్టే వడ్ల మనం పట్టించుకున్నట్టే ఉన్నాయి కదా, తింటారు. పేదోళ్ళకి కూడా చాలా సహాయం చేసినట్టున్నది. ఇక బయట కొనుక్కోరు. 50 రూపాయలు 70 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఎంత కష్టపడతాండ్రు. ఒక్కొక్కటి కూడా చేస్తాండు. ఎంతో సంతోషంగా ఉన్నది ఈ బియ్యం పంపిణీ ద్వారా. చాలా పేదోళ్ళకి చాలా లాభదాయకంగా చేసిండు. ఇప్పటి వరకు మీరు చాలా రకాల బియ్యం తీసుకుపోయారు కదా ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఈ వాళ్ళ నుంచేమో సన్న బియ్యం. ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది? ఇప్పటివరకు తీసుకున్న దొడ్డు బియ్యాన్ని ఏం చేసేవాళ్ళు? తినేవాళ్ళ నిజంగా? దొడ్డు బియ్యం చాలామంది బీదలు గిన్నె పడుచుకుని రొట్టె తినడు, కొంతమంది నిర్మలం వండుకొని తినడు కూడా చాలామంది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ బీద సాధనకు అన్ని ఉపయోగపడుతుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఇదివరకు తీసుకున్నారా మీరు బియ్యం? బియ్యం తీసుకున్నామా? ఏం చేసాను మరి? మేము వంట చేసుకుని తిన్నాం. మేము మాత్రం అమ్మలేదు, వంట చేసుకొని తిన్నాము. అప్పుడప్పుడు గిన్నె పడుచుకుని రొట్టె కూడా చేసుకొని తిన్నాం. ఇప్పుడు ఈ బియ్యం వంట చేసుకుని తింటాం. ఎట్లున్నాయమ్మా బియ్యం? అవి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇవి మార్కెట్లో ఎట్లా ఉంది రేటు బియ్యం? ఇప్పుడు ఈ సన్న బియ్యం ఎంత ధర పడుతుంది? బియ్యం బాగానే ఉన్నాయి. బియ్యానికి మార్కెట్ ఎట్లా ఉన్నాయి? 80 ఉన్నాయి, 70 ఉన్నాయి కిలోకు. ఏమి కొంటాం? పేదోళ్ళం పని చేసుకొని తినేటోళ్ళం చెప్పు గట్ల కదా. ఇప్పుడు ఇన్ని రోజులు తెచ్చినా కూడా మేము వండుకొని తిన్నాం. మాకు లేదు పొలం శిలక ఏం లేదు, మేము వండుకొని తిన్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా మంచిగా ఇవే తింటాం. అప్పుడు కొంచెం దొడ్డుగుండే కాబట్టి దోశలు గిట్లా పోసుకొని తిన్నాం. మేము అమ్ముకోలే బియ్యం అసలే, మేము తింటాం ఇవి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఇంత సన్నగా ఉన్నాయి కదా, వండుకొని తింటాం. ఏం చేస్తాం ఇంకా మేము మంచిగా మాకు ఇచ్చినందుకు మాకు సంతోషం అవుతుంది.